గణేశుడు కుబేరుణ్ణి తినేయాలి అనుకున్నాడు అని మీకు తెలుసా? కుబేరుడికి తన దగ్గర ఉన్న ధనాన్ని చూసుకుని గర్వం ఎక్కువగా పెరిగిపోతుంది. తన ధనాన్ని అందరికీ చూపించుకోవాలి అని విందు భోజనం ఏర్పాటు చేసి మొత్తం దేవుళ్ళందరినీ పిలవడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్క దేవుడు వచ్చి కుబేరుడు ధనాన్ని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. వాళ్ళ ముఖాలని చూసి కుబేరుడు ఎంతో ఆనందపడేవాడు. శివుడికి కూడా నా ఈ ధనాన్ని చూపించాలి అని కైలాసానికి వెళ్ళి పిలుస్తాడు. కానీ శివుడికి కుబేరుని యొక్క గర్వం అర్థమయ్యి ఇతనికి బుద్ధి చెప్పాలి అని, అయ్యో నువ్వు పెట్టే భోజనం తినలేను. కుబేర, నా బదులు నా కుమారుడు గణేశుడు వస్తాడు. గణేశుడు వస్తే మేము వచ్చినట్లే. నువ్వు అతని ఆకలి తీర్చు చాలు అని నవ్వుతూ అంటాడు. కుబేరుడు గణేశుడిని చూసి నవ్వుకుని ఇతని ఆకలి చిటికలో తీరుస్తాను అని, సరే స్వామి అని గణేశుడిని తీసుకుని వెళ్తాడు. గణేశుడికి తన దగ్గర ఉన్న బంగారాన్ని, ధనాన్ని చూపిస్తూ ఉంటే, ఇవి నాకెందుకు కుబేరా, ముందు భోజనం పెట్టు అని అంటాడు. కుబేరుడు సరేలే, ముందు తిను, తర్వాత నా ధనాన్ని చూపిస్తాను. తర్వాత నువ్వు మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నా గొప్పతనం గురించి చెప్పు అని అంటాడు. గణేశుడు ముందు రకరకాల పిండి వంటలను, అన్ని రకాల తిను పదార్థాలను పెడతాడు. ఒకేసారి అటు తిరిగి ఇటు చూసేలోపు మొత్తం భోజనాన్ని తినేస్తాడు గణేశుడు. అలా పెడుతూనే ఉంటాడు. గణేశుడు తింటూనే ఉంటాడు. ఎన్నిసార్లు పెట్టినా ఇక చాలు అనకుండా తింటూనే ఉంటాడు. కొంతసేపటికి వంటగది మొత్తం ఖాళీ అయిపోతుంది. కుబేరుడు భయపడుతూ గణేశుడికి చెప్పగా, గణేశుడు కోపంతో, నువ్వు పెద్ద గొప్పవాడివి, నాకు అంత ఉంది, నాకు ఇంత ఉంది అని అన్నావు కదా, నా చిన్న పొట్టకి ఉన్న ఆకలిని కూడా తీర్చలేకపోతున్నావు. నువ్వేం ధనవంతుడివి, నాకు ఇంకా ఆకలి వేస్తుంది అని ఆకలి ఆకలి అంటూ కంటికి కనపడినవి అన్నీ తినడం మొదలు పెడతాడు. కుబేరుడు గణేశుడిని చూసి భయపడుతూ ఉంటాడు. గణేశుడు, నువ్వు ఇంకా పెట్టకపోతే నేను నిన్ను కూడా తినేస్తాను అని అంటాడు. ఆ మాటలకు భయపడిన కుబేరుడు గణేశునికి చూసి వెంటనే కైలాసానికి బయలుదేరుతాడు. కైలాసానికి వెళ్ళి, స్వామి, నా తప్పుని నేను గ్రహించాను అని కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థింపగా, అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ తన చేతితో ఒక గోరుముద్దని చేసి అది గణేశునికి ప్రేమతో తినిపించమని కుబేరునికి ఇస్తుంది. కుబేరుడు తన తప్పుని తెలుసుకుని పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ఆ ముద్దని తీసుకువెళ్ళి ప్రేమతో గణేశుడికి తినిపిస్తాడు. అప్పుడు ఆ గణేశుడు ముద్దను తిని చాలా ఆనందంగా, ఇది ముందే పెట్టచ్చు కదా అని అంటాడు. అది తిని గణేశుడు తన మూషిక వాహనంపై తిరిగి కైలాసానికి ఎంతో ఆనందంగా బయలుదేరుతాడు. ఈ కథని బట్టి మనం ఎంత ఉన్నా వినయంగా ఉండాలి అనే నీతి మనకి అర్థమవుతుంది.